యూబీఎస్సీ యూనిఫిక్ స్కూల్ బిజినెస్ స్కూల్ నుంచి మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం. ఎస్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యూబీఎస్లో ప్లేస్మెంట్ ఎక్కడ, ఏంటి అసలు? హాయ్ అండి, మై నేమ్ ఇస్ వైష్ణవి. నేను యూనిఫిన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ ఇన్ ఫినాన్స్ చేస్తున్నాను. నేను చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, విలేజ్ గర్ల్ చెప్పాలంటే. సో నాకు అంత ఐడియా లేదు, సిటీ కల్చర్ కానీ ఏం తెలియదు అనమాట. సో నార్మల్ డిగ్రీ కాలేజ్లో చదివాను, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశానన్నమాట. సో దాని తర్వాత నా కెరియర్ నెక్స్ట్ ఏం చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇలాగ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. సో ఓకే, చూద్దాం అన్నట్టు వచ్చాను. బట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూట్, ఇది చాలా బెస్ట్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకునేదని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను బిగ్ ఎంఎన్సీ కంపెనీలో ఫినాన్షియల్ రిపోర్టింగ్గా జాయిన్ అయ్యానండి, ఇన్ బెంగళూరు. తన ఎక్స్పీరియన్స్ అయితే టోటల్ నేను విలేజ్ అని చెప్తున్నారు, బట్ ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చిందని చెప్పి వైష్ణవి చెప్తున్నారు. అవునండి, తను తిరుపతిలో కాలేజ్లో డిగ్రీ చేశారు. నాకు తెలిసి రిలేటివ్స్ ద్వారా ఎప్పుడు రెఫరెన్స్ చెప్పినట్టు గుర్తు. అదే అండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమన్నట్టు ఆ అడిషనల్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి, వీళ్ళు వచ్చారు మనం చెప్పాలి, ప్లేస్ చేయాలనేది. రెండోది వాళ్ళ ఎఫర్ట్స్ అండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇనీషియల్గా వచ్చినప్పుడు ఈ 1 yearలో వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తే మాకు ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది అండి. వాళ్ళ కాన్ఫిడెన్స్, ఒక స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడడం కానీ, ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ. మోస్ట్ ఆఫ్ దీస్ ఎంఎన్సీస్లో మనం వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ కంట్రీస్ పీపుల్తో వర్క్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ కల్చర్స్ వచ్చినప్పుడు అది అడాప్ట్ అనేది అంత ఈజీ కాదండి. అంటే ఎంత ట్రైన్ చేసినా ఇప్పుడు మనం ఒక లెట్స్ సే ఆంధ్రానే తీసుకున్న ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ మేనరిజం అనుకోండి, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకోని ఉంటుంది. అలాంటిది ఇంకా ఎంఎన్సీస్లో డైవర్సిఫికేషన్ అది చాలా ఉంటుంది. వాటికన్నిటికీ అడాప్ట్ అవ్వాలి అంటే ఇంకా మనల్ని మనం వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎ లాట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే మన సబ్జెక్ట్ మాత్రమే కాకుండా వీళ్ళకి ఇంకా మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. వీఆర్ హ్యాపీ, వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు, రిజల్ట్స్ వచ్చినందుకు. We want to see more success going forward. మీ ఎక్స్పీరియన్స్, మీ ప్లేస్మెంట్, యూబీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంటి? మై నేమ్ ఇస్ వంశీ. నేను మామూలుగా బీబీఏ కంప్లీట్ చేశాను. అండ్ మా విలేజ్ వచ్చేసి జమ్మలమడుగు. అండ్ మా లోకల్లో వచ్చేసి ఫండ్ అకౌంటింగ్ కోర్స్ అనేది మ్యాక్సిమం ఎవరికి తెలియదు. బట్ కానీ మా బ్రదర్ ఇక్కడ నుంచే మదన్ సార్ దగ్గర నుంచే ప్లేస్మెంట్ తీసుకొని ఇక్కడనే మంచి ఎంఎన్సీలో, టాప్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాడు. బట్ ఆ తర్వాత వచ్చేసి నేను ఇట్లా చెప్పేసింది ఏంటంటే, నాకు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నాకు ఐటీ సైడ్ అంటే డేటా అనాలిసిస్ సైడ్ ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు అట్లా సజెషన్ అట్లా అడిగేసాను, క్వశ్చన్ అడిగేసరికి ఆయన ఇట్లా నాకు ఇట్లా డౌట్ ఉండే. బట్ కానీ ఈ ఎంబీఏ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ నీవు ఒకటి తీసుకుంటే లైఫ్ ఒకటి నీకు క్లారిటీ వస్తుంది అనేసి అది చెప్పేశాడు. బట్ కానీ నేను అట్లా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అంత కాన్ఫిడెన్స్ ఏం లేదు. బట్ ఎందుకంటే నాది అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎక్సెల్, పైథాన్ ఇవన్నీ నాకు పెద్ద టచ్ లేని సబ్జెక్టులు. బట్ కానీ ఒక్కసారి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత నాకు దాంతోపాటు ఒక కాన్ఫిడెన్స్, అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో అయిన తర్వాత కూడా నేను ఒక సస్టైన్ అవుతాను. అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు అంతగా ఏం లేవు. బట్ కానీ మదన్ సార్ చాలా సపోర్ట్ చేశాడు మాకు అందరికీ. అంటే కమ్యూనికేషన్ కానీ, అకౌంటింగ్ నాలెడ్జ్లో కానీ, చాలా ఆడిట్ ఫర్మ్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, నీకు అట్లా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలనేసి ఆడిట్ ఫర్మ్స్కి వెళ్ళడం కానీ అట్లా చాలా సపోర్ట్ చేశాడు. బట్ కానీ యూనిఫిన్ అనేది ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ, దట్ ఈస్ లైఫ్ చేంజ్ ఫర్ మీ. మదన్ గారు, అంటే నేను ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్తో మనం ఇంటరాక్షన్ అయినాం కదా. అంటే ఇప్పుడు వంశీ కూడా చెప్తున్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, నాకు రెఫర్ చేస్తున్నారు, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే మీకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే పర్సనల్గా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు మీ దగ్గర స్టూడెంట్స్గా. అదే అంటే అది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి బై డిఫాల్ట్ కొత్త వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, మనకు తెలియదు కదా ఇన్స్టిట్యూట్ అనేది, అదొకటి. రెండోది ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ చేసే మిస్టేక్, మార్కెట్లో ఎక్కువ పేరు ఉన్నది గొప్ప అని అనుకుంటాం. ఒక 10 ఏళ్ళ నుంచి ఒక కాలేజ్ ఉంది, ఒక 40 years నుంచి ఒక కాలేజ్ ఉంది అంటే గ్రేట్ అని అనుకుంటాం. అవేంటంటే కస్టమైజ్ చేయవు, అంటే ఓల్డ్ సిలబస్ని చెప్తూ ఉంటారు. ప్లస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మన పైన ఫోకస్ తగ్గుతుంది. అప్పుడే మాకు ఈ రెఫరెన్సెస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా వస్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆటోమేటిక్గా మాకు ఈవెన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లాస్ట్ 6 years చూసినా మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎప్పుడు మాకు రెఫరెన్సెస్ ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అంటే అట్లీస్ట్ ఎవరు అందరినీ 100% సాటిస్ఫై చేయలేం, కానీ మా బెస్ట్ మేము ఎఫర్ట్స్ ఇస్తాము. దట్స్ వాట్ దే ఆల్సో రికగ్నైజ్ దట్. అదొకటండి. రెండోది, వీళ్ళు అదే తను ఇందాక అన్నట్టు మనది ఇన్స్టిట్యూట్ మరతహల్లి ఉంటుంది బెంగళూరు. కొందరికి ఒక అజంప్షన్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్ రాదు, లేక కన్నడ రాదు, వేరే ప్లేస్లో ఎలా చేయగలం అనేది. అది ఇంచుమించు ఒక తెలుగు ఏరియా, హైదరాబాద్ లాగే ఉంటుంది అక్కడ ఆ ఏరియా.
సో ప్లస్ బెంగళూరు అది కాస్మోపాలిటన్, అంటే ఎవరైనా అడ్జస్ట్ అవ్వచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 5 మెంబర్స్. వీళ్ళు ఏంటంటే క్లాసెస్ అయిపోయాక కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడము, తను అన్నట్టు ఇందాక అడిషనల్ క్లాసెస్ వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవడము, ఆడిట్ ఆఫీసర్స్కి వెళ్ళిన నేర్చుకోవడము, అలా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్పేది ఎన్ని చెప్పినా వాళ్ళకి ఆ సీరియస్నెస్ రావడం అనేది, మనం వీ వాంట్ టు ప్రూవ్ ఇన్ ద కెరీర్ అనే పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కష్టపడ్డారు. దానికి మా హెల్ప్ మేము చేసాము. ఎస్, అంటే నేను వంశీని ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి అని అనుకుంటున్నాను. ఎస్ వంశీ, అంటే యూబీఎస్లోనే జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు అసలు మీరు? అంటే అదర్ దెన్ సంస్థలు, ఇంకొక సంస్థకి దీనికి ఏంటి వేరియేషన్ అసలు యూబీఎస్కి? నేను 3 C's చెప్పగలను. ఒకటి కెరియర్, క్లారిటీ, కాన్ఫిడెన్స్. ఈ 3 యూనిక్ ఫిన్‌లో చేరితే నీకు ఈ 3 పక్కాగా వస్తాయి. అండ్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిన తర్వాత మాకు యూనిక్ ఫిన్ అనేది ఒక బిజినెస్ లాగా ఉంటుంది, ఒక ఫ్యామిలీగా ఉంటుంది ఇప్పుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్లేస్మెంట్, యూబీఎస్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్? నమస్తే అండి, నా పేరు రాజు. నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అండ్ సిఏ డ్రాప్అవుట్. అండ్ మదన్ సార్ గురించి యూబీఎస్ ఇన్స్టిట్యూట్ గురించి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. అదే టైంలో వాళ్ళు ఎంబీఏ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఎంబీఏ చేయాలని ఉంది, కానీ కాకపోతే మనకు అప్పుడున్న మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి బెంగళూరులో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇవి అన్నీ చూస్తూ ఉన్నప్పుడు కంపేర్ చేశాను, కొంచెం రీసెర్చ్ చేశాను. యూబీఎస్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు మాకు. అంటే ఫండ్ అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డేటా అనలిస్ట్, అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్ సైడ్, ఇలాంటి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక సపరేట్గా ఒకదాని మీద వెళ్ళే కంటే ఇవన్నీ నేర్చుకున్నప్పుడు లైఫ్లో ఒకదాని మీద కాకపోయినా ఇంకోటి మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో డిఫరెంట్ స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది. సో జాయిన్ అయిన తర్వాత వాటితో పాటు మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే టోస్ట్ మాస్టర్స్ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ వినడం ఒక లెవెల్ ఉంటుంది, జస్ట్ వినడం వరకు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు అది వేరే లెవెల్కి వెళ్తుంది. సో టోస్ట్ మాస్టర్స్లో వచ్చేసరికి మాకు అదే పర్టికులర్గా హెల్ప్ అయింది. ఏరియా లెవెల్ కాంటెస్ట్లు జరుగుతాయి, అదొక డిఫరెంట్ వరల్డ్. దీంతో పాటుగా పర్టికులర్గా మాకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి వచ్చేసరికి బయట ప్రొఫెసర్స్ కానీ లేకుంటే బయట కాలేజెస్లో వీటిలో చూస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింటారు, కానీ మాకు వచ్చేసరికి ఇండస్ట్రీ నుంచి వస్తారు, మ్యాక్సిమం వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మాకు అన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు. సో ఇది మాకు చాలా యూజ్ అయింది. సో అదేవిధంగా ఇలా నేను నెక్స్ట్ 1 ఇయర్ అయిన తర్వాత రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. సో అది వన్ ఆఫ్ ద టాప్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. మదన్ గారు, నేను ఏమడగాలనుకున్నాను, సిఏ చేయడం అనేదే పెద్ద కష్టమైన పని నాకు తెలిసి. మా బ్రదర్ కూడా అదే, అంటే డ్రాప్ అవుట్ అవుతూనే వాళ్ళు కొద్దిగా కొంచెం మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మళ్ళీ దాన్ని డ్రాప్ చేసుకుని మళ్ళీ స్ట్రెంగ్త్ ఆన్ అయ్యి మళ్ళీ ఎంబీఏ కమ్బ్యాక్ వచ్చి మళ్ళీ ఇది చేసి ఒక జాబ్ చేయాలి అని అంటే అదొక పెద్ద ప్రాసెస్ అని నేను అంటాను. బట్ అప్పుడు మెంటల్ ఎబిలిటీ ఎట్లుండాలి ఆ పర్సన్కి, ఏంటి అసలు? అవి మోస్ట్లీ కన్క్లూజన్ అయితే రెఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు అన్నట్లు స్టార్టింగ్ పాయింట్ ఒక కోర్స్ నేను వదిలేయాలి అంటే లూజర్ ఫీలింగ్ ఉంటుంది, మధ్యలో వదిలేసాను అనేసి. కానీ నేను ఎట్లా చెప్తానంటే మన ఎఫర్ట్స్ ఎంత, మన రిజల్ట్స్ ఎంత, కంపారిజన్ రిజల్ట్ వర్సెస్ ఎఫర్ట్. మనం 5 years 10 years 15 years అలా పెట్టే టైం అంతా పెడితే మనకు ఐ మీన్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్. ఒక ఏజ్ అనేది క్రాస్ అయిపోతాం మనం, అయినా రిజల్ట్ రాదు, అదొకటి. రెండోది ఏమంటున్నానంటే వి మే బి నాట్ ఫిట్ ఫర్ దట్, అంటే మనం ఇది మనకు నాట్ రైట్ కోర్స్ బట్ సమ్ అదర్ కోర్స్ ఈజ్ రైట్, అది ఆ రియలైజేషన్ కొందరికే వస్తుంది. మూడోది ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు 2 ఫ్రెండ్స్ అనుకోండి, ఒకరు వెళ్తుంటే అచ్చా నేను సిఏ పాస్ అయిపోతాను, వీడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు మనం అనుకుంటాం. ఆ ఫ్రెండ్ వెళ్ళి క్లాసెస్ కంప్లీట్ చేసుకొని జాబ్లోకి వెళ్తే ఇప్పుడు మన మైండ్ సెట్ మారుతుంది. దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ లైక్ దట్ ఫర్ అస్. సార్ మా ఫ్రెండ్ వచ్చాడు 6 months బ్యాక్ ప్లేస్ అయిపోయాడు, నేను మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఎగ్జామ్ రాద్దామని ఇంకో 6 months వెయిట్ చేశాను, ఇంకో ఫ్రెండ్ వచ్చాడు వాడు ప్లేస్ అయ్యాడు. ఇలా చూసి కొందరు ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రాంగ్ రూట్, లెట్ మీ గో ఇన్ టు ద రైట్ రూట్ అని అలా వస్తారు కొందరు. అప్పటికే వేస్ట్ అయిపోయిన ఇయర్స్ వేస్ట్ అయిపోయింది, అదేం చేయలేమండి. అవును, అది ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఆ రిజల్ట్ అనేది మన ఫ్రెండ్ ఒకరు తీసుకున్నారంటే మనం ఎందుకు తీసుకోలేమనేది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్. లేకపోతే ఇదే అండి, ఇవన్నీ కొన్ని విజిబుల్ ఎగ్జాంపుల్స్. నేను ఎన్ని చెప్తానంటే ఇప్పుడు ఒక 10+ years కంపెనీస్లో చేసాము, ఎందరికో ఇంటర్వ్యూస్ తీసుకున్నాము, ఎందరికో ప్రమోషన్స్ ఇచ్చాను నా టీమ్స్లో పనిచేసే వాళ్ళకి. ప్లస్ మన మెంటార్స్ కింద యూబీఎస్కి, యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్కి నా మేనేజర్స్ వాళ్ళ మేనేజర్స్ కూడా మెంటార్గా ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు వాళ్ళ టచ్లో ఉంటాను. ఇనేవే ఇప్పుడు కొందరు మన మెంటార్స్ ఎవరు అంటే ఈ నేను చెప్తున్న సో కాల్డ్ టాప్ 10 వరల్డ్ వైడ్ కంపెనీస్, టాప్ 10 అవి నేను చేసిన కంపెనీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్. ఈవెన్ మీరు అమెరికా న్యూయార్క్లోకి వెళ్ళి ఒక బిజినెస్ స్కూల్లో అడిగినా కూడా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ కంపెనీస్ అంటారు. అటువంటి కంపెనీస్లో చేశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేమ్, యూబీఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ప్లేస్మెంట్ ఎక్కడ మీకు? నమస్తే అండి, నా పేరు సతీష్ కుమార్. నేను జమ్మలమడుగు పక్కన ఒక పల్లెటూరు నుంచి వచ్చాను.
ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ. నేను ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నాను. అప్పుడు మా బ్రదర్ సజెస్ట్ చేశాడు. మా బ్రదరు యూబీఎస్లో కోర్స్ తీసుకొని జాబ్ వచ్చేసింది. తర్వాత నాకు యూబీఎస్లో కోర్స్ తీసుకోవడం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంబీఏలో నా స్పెషలైజేషన్ ఫినాన్స్, దాంతోపాటు ఇక్కడ కోర్స్లో ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉండడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. నేను జాయిన్ అవుతా పాటు మా విలేజ్ నుంచి ఒక 3 మెంబర్స్ వచ్చారు. ఆ 3 మెంబర్స్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు జాబ్ వచ్చేసింది ఇద్దరికి. నాకు లాస్ట్ వీక్లోనే జాబ్ వచ్చేసింది, బెంగళూరు లొకేషన్. అదే అండి. సో తను 2 పాయింట్లు అండి ఇక్కడ. ఒకటి, తనకి ఎంబీఏ ఆల్రెడీ వేరే కాలేజ్లో అయిపోయింది ప్రోగ్రామ్. అవును. మేమేంటంటే ఇప్పుడు కొందరు ఇవి మనకు సర్టిఫికేషన్ కోర్సెస్ వస్తుంటారు, ఎంబీఏ అయిపోయిన వాళ్ళు అవును. లేక డిగ్రీ అయిపోయిన వాళ్ళు అంటే ఇక్కడ ఒక చిన్న స్మాల్ డౌట్. ఇప్పుడు ఎంబీఏ చేస్తారు, దాంట్లో ఫినాన్స్, మార్కెటింగ్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఇది తీసుకోగానే ప్లేస్మెంట్ రాదంటారా మదన్ గారు? ఖచ్చితంగా మీలాంటి సంస్థలకు వచ్చి ఏదో కోర్స్ తీసుకుంటేనే తర్వాత జాబ్ అంటారా ఏంటి అసలు? దాంట్లో 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, లెట్స్ ఏదో ఒక కాలేజ్లోకి వెళ్ళి ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ చేశాను, జాబ్ రావచ్చా అంటే రావచ్చు, రాకపోవచ్చు. దేనికి అంటే, ఇప్పుడు మనం ఒకసారి ఆ ట్రెండ్స్ చూస్తే ఇంజనీరింగ్ కానివ్వండి, ఎంబీఏస్ కానివ్వండి, మోస్ట్లీ ఎక్కడ అంటే కొంచెం రూరల్ ఏరియాస్కో లేక కొంచెం టౌన్స్ టైప్ వెళ్ళినా కూడా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి కాలేజీలు పెట్టేసి యూనివర్సిటీ సిలబస్ చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలిసిన కంపెనీసే తక్కువ. లేదు, ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ తెలియనప్పుడు కొత్త అడిషనల్ స్కిల్స్ యాడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు సిటీకి వచ్చి ఏదో ఒక జాబ్ వెతుకుతుంటారు, అంత ఈజీగా జాబ్ రాదు. లేక ఏదో ఒక జాబ్ అని తను ఇందాక అన్నట్టు కాల్ సెంటర్ జాబో, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కానీ టైప్ ఆఫ్ వర్క్ ఇంచుమించు కాపీ పేస్ట్ టైప్ ఆఫ్ వర్క్ వస్తుంది. వాళ్ళు కంపెనీ పెద్దదని అందరికీ చెప్పుకుంటారు జాబ్ వచ్చిందని, కానీ దాంట్లో లర్నింగ్ ఉండదు. సో దానివల్ల కొందరు జాబే రాకపోవచ్చు, లేక 2-3 years లేక వాడెవర్ టైం ట్రై చేస్తే రావచ్చు. కానీ క్వాలిటీ అంటే లర్నింగ్ స్కోప్ లేని జాబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. ఏదో ఒక రోజు ఆ కంపెనీ మిమ్మల్ని ఆపేస్తుంది శాలరీ ఎక్కువ అడిగినప్పుడు. దానివల్ల ఇవన్నీ తెలిసి చెప్పగలిగే కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయండి. నేను ఇప్పుడు ముందు కూడా నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని కూడా కాలేజెస్ నేమ్స్ పెద్ద ఉంటాయి, అవి సిటీలోనే కూడా ఉండొచ్చు. కానీ రోజు రోజుకి మారుతున్న సిలబస్ని వాళ్ళు అప్డేట్ చేసే అంత లేదు అక్కడ. అంటే యూనివర్సిటీలోకి వెళ్ళి ఇప్పుడు మనం కార్సే తీసుకుంటే పెట్రోల్ కారు, డీజిల్ కారు, వాటి గురించి నేర్చుకోండి స్టూడెంట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తున్నాయి. అట్లే మనం ఎక్కడ పోయినా టీవీ ఎత్తుకోండి, కెమెరా తీసుకోండి, ఏది ఎత్తుకున్నా కొత్త టెక్నాలజీ ఇంచుమించు 2-3 years ఒకసారి వచ్చేస్తుంది. ఈ టెక్నాలజీని మనం సిలబస్లో పెట్టి ఒక 5 years ట్రైన్ చేసి ఆ ప్రొఫెసర్స్ ఇవి నేర్చుకొని చెప్పడానికి ఒక 10-15 ఏళ్ళు వచ్చేస్తుంది ఆ గ్యాప్. వాళ్ళు అవన్నీ నేర్చుకొని చెప్పేసరికి మన కంపెనీలో మళ్ళీ రిక్వైర్మెంట్ మారిపోయింటుంది. ఈ అప్డేట్ అనేది చాలా మంది తక్కువ ఉంటుంది. అందుకనే మేము ఆ సర్టిఫికేషన్ కోర్సెస్లో త్వరగా ఇంచుమించు ఆ గ్యాప్ ఫిల్ చేసి పంపించేవాళ్ళం. కానీ కొందరికి ఆ టైంలో నేర్చుకోలేరు, లేకపోతే అనుకున్న కంపెనీ తీసుకోలేరు. అంటే మళ్ళీ సేమ్ ఇండస్ట్రీలో మేము పంపించే వాటిల్లో కూడా కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి, కొన్ని ఎక్కువ పే చేస్తాయి, కొన్ని తక్కువ పే చేస్తాయి. మళ్ళీ తక్కువ జాబ్ కొట్టగలిగే వాళ్ళు, తక్కువ శాలరీ కొట్టగలిగే వాళ్ళు ఈ కోర్సెస్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అలా దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ అండి. అలా తనేంటి ఎంబీఏ అయిపోయింది, కొన్ని రోజులు ఖాళీగా ఉన్నారు, జాబ్ రాలేదు, లేక వాట్ ఎవర్ మేబీ వేరే ఇంట్రెస్ట్ వల్ల తర్వాత మన కోర్సెస్ 3 months 6 months జాయిన్ అయ్యారు. ఇంకా బెటర్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎంబీఏ అయినా కూడా మన దగ్గర ఓన్లీ క్లాసెస్ అటెండ్ అయ్యారు. అంటే ఎంబీఏ డిగ్రీ తనకు ఆల్రెడీ ఉంది. అందుకే ఈ ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ మనం ఇస్తున్నాం. మనం డిగ్రీ అయిపోయింది, నేను ఎంబీఏ కావాలన్నా 2 years చేయొచ్చు. లేక నా దగ్గర ఆల్రెడీ ఎంబీఏ డిగ్రీ ఉంది, నాకు ఓన్లీ క్లాసెస్ వింటాను, ప్లేస్మెంట్ మాత్రం కావాలి అని వెళ్ళొచ్చు. మీ నేము, మీ ప్లేస్మెంట్ ఎక్కడ వచ్చింది, యూబీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు యూబీఎస్సీకే ఎందుకు వెళ్ళాలని అనిపించింది? హాయ్ అండి, మై నేమ్ ఇస్ రిత్విక్. నేను మంచిర్యాల, తెలంగాణ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది మా బ్రదర్ రిఫరెన్స్ వల్ల. ఇప్పుడు రీసెంట్గా ఆయన కూడా ఎంఎన్సీలో ప్లేస్ అయ్యారు. నేను కూడా మా అన్నని చూసి తర్వాత ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్లో నాకు డౌట్ ఉండేది ఎంఎన్సీలోకి ఎంటర్ అవ్వచ్చా కాదా అని. ఆఫ్టర్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ మదన్ సార్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. తర్వాత ఇక్కడ చూసిన టీచింగ్, బయట ఇన్స్టిట్యూట్లో చూసిన టీచింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. మోస్ట్లీ వాళ్ళు ఓవరాల్గా స్టూడెంట్స్కి ఒక రివ్యూ ఇచ్చి వదిలేస్తారు, కానీ ఇక్కడ 1-on-1 మెంటరింగ్ సెషన్స్ జరుగుతాయి. ట్రాకింగ్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ కూడా జరుగుతుంది. డిఫరెంట్ స్టూడెంట్స్ మళ్ళీ రిలీజ్ అయ్యి బ్యాక్కి వచ్చి మళ్ళీ మీ దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మళ్ళీ ప్లేస్మెంట్స్, వేరియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్ అండ్ మా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ నుంచి తీసుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు సిఏ కానీ సిఎఫ్ఏ కానీ ఇవేంటంటే, ఇప్పుడు ఇందాక మొనాలిసా కూడా చెప్తుంది, తను సిఎఫ్ఏ ట్రై చేస్తున్నట్టుంది. పాయింట్ ఏంటి అంటే మళ్ళీ అంతే ఒక టెక్నికల్ హెవీనెస్లో వెళ్తాం. ఇక్కడ మేమేంటంటే ఒక ఫైనాన్స్ స్టూడెంట్కి ఒక 3-4 areas స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు. ఒకటి కోర్ ఏరియా లైక్ అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, స్టాక్ మార్కెట్, మనీ, ఈ రిలేటెడ్ బ్యాంకింగ్ టాపిక్స్, ఇవన్నీ ఎకనామిక్స్, ఇవంతా.
ఇంకో సైడ్ నుంచి ఆటోమేషన్ సైడ్ నుంచి బాగా డెవలప్ అయిపోతున్న బిజినెస్. సో మనకి ఎక్సెల్ లాంటివి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, కొంతవరకు కోడింగ్ కానీ, ఇవన్నీ అప్డేటెడ్ సిలబస్ మనకు తెలియాలి. ఇవి రెండు మ్యాచ్ చేస్తున్నాం. మూడోది, నాకు ఇవన్నీ అర్థం కావాలి, లేక నేను చెప్పాలి వేరే వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి చెప్పి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించాలి మా కంపెనీకి అన్నా, లేక క్లయింట్ని ఫేస్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉండాలి. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి, మనం అర్థమయ్యేట్టు వాళ్ళకి చెప్పాలి. దీనికే కమ్యూనికేషన్ పైన బాగా ఫోకస్ పెట్టిస్తాం. మేము అనుకున్న స్ట్రాంగ్ ఏరియాలో ఒక క్వాలిటీ రాలేదనిపిస్తే మళ్ళీ స్పెషల్ క్లాసెస్ చెప్పడము, వాళ్ళకి ఒక అవెన్యూ క్రియేట్ చేసి మీరు డిస్కస్ చేసుకునడము, అలా ఒక ప్లాన్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మా బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీ నేము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్లేస్మెంట్, యూబీఎస్సితో మీకున్న అనుబంధం? నమస్తే అండి, నా పేరు బ్రహ్మశ్రీ. బేసిక్గా నేను గుంటూరు నుండి వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ సిఎంఏ, కాస్ట్ అకౌంటెంట్. ఆఫ్టర్ గివింగ్ సో మెనీ అటెంప్ట్స్, I have a dream to do MBA in a big college. With that, number of attempts పడే కొద్ది నాలో ఒక ఫియర్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ దట్, సో దిస్ ఈస్ ద టైమ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ అండ్ దెన్ టు స్టార్ట్ MBA. అప్పుడే సార్ ఒక ఇంటర్వ్యూ చూశాను, విచ్ ఈస్ ఇన్ సుమన్ టీవీ. ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు జాయిన్ అయ్యాను. ఒక ఫియర్తోనే జాయిన్ అయ్యాను. మీన్స్ ఫస్ట్ బ్యాచ్ ఎలా ఉంటుంది అనే ఫియర్తో సార్ దగ్గరికి వెళ్ళాను. అదిగాక ఫీజ్ ఫియర్తో మీన్స్ మీరు ఇక్కడేమో ఇన్ అటెంప్ట్స్ రాశారు, సిఏ అవ్వలేదు, బట్ ఇంకా ఫియర్తోనే మళ్ళీ ఎంబీఏలో ఇంకా మనసు సిఏ మీదే ఉండినా మీకు? నో, నాట్ దట్ ఫియర్. అంటే ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, వై దిస్ అని ఆ క్వశ్చన్తో సార్ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో నేను సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడు ఏ కాన్ఫిడెన్స్ అయితే జాయిన్ అయ్యాను, ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అదే కాన్ఫిడెన్స్తో రీసెంట్గా జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ, అండ్ విచ్ ఇస్ ఇన్ బెంగళూరు ఓన్లీ. అంటే ఎట్లా అనిపించింది? సీఏ మీరు అన్నిసార్లు అటెంప్ట్ చేశారు, డ్రాప్ అయ్యారు, మళ్ళీ కంబ్యాక్ ఎంబీఏ ఇది కాదు అని చెప్పి మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ ఒక మంచి ప్లేస్మెంట్ వచ్చింది. మదన్ సార్ని మీట్ అయిన తర్వాత, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా మీకు? చాలా బాగా అనిపించింది, బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. పర్టికులర్గా ఈ రెఫరెన్స్ ద్వారా రాని వాళ్ళు, ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం కొత్త, రకరకాల భయాలు, అంటే సెక్యూరిటీ అనుకోండి, మాటలు చెప్తారు కాలేజీలో, వీళ్ళు నిజంగా నిలబడతారా, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ దాటుతూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ, క్వాలిటీ పెంచుతూ ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఇక్కడితో కూడా మేము ఆపేది లేదండి, వీళ్ళకి ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, అట్లా అంటే ఆ సపోర్ట్ అనేది చాలా దూరం ఉంటుందండి. నేను ఇందాక అన్నట్టు, ఒకటి వాళ్ళు ఒక ట్రస్ట్తో వచ్చారనేది ఒక పాయింట్. దేర్ ఇస్ అ లాట్ అండి, ఒక రా పాయింట్ ఎక్కడో తీసుకొని వాళ్ళని ఒక ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. నిజంగా అంటే మదన్ గారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ట్రస్ట్ ఒకటైతే ఇప్పుడు ఇంతమంది దాదాపు మనం 12 మెంబర్స్ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి. అంటే అందరూ కూడా సిఏ డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత రియలైజ్ అయ్యి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ట్రస్ట్ యూబీఎస్సీ అని చెప్పుకోవచ్చేమో మేబీ. అవునండి, మాకు సర్టిఫికేషన్ కోర్సెస్లో కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మనది ఫైనాన్స్ కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ అది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనేది అది ఒక మెయిన్ లాజిక్ తో వాళ్ళు. అంటే నిజంగా మీరు చెప్పినట్టు మీ సంస్థలో అయితే ఎక్కువగా ఫినాన్స్ సంబంధించి ఒక అగ్రగామిగా ఉంది యూబీఎస్సీ అని చెప్పుకోవచ్చు. అంటే దీంతో పాటుగా అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది కాకుండా ఫినాన్స్ కాకుండా ఉండే వాళ్ళకైతే ఏంటి? అదే అండి, ఇక్కడ ప్రస్తుతానికి నేను సీఏ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి, మనకు వర్క్ చేసిన కంపెనీస్ కానీ ఆ ఇండస్ట్రీ కానీ బాగా ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వగలం కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ అనాలిటిక్స్ ప్రస్తుతానికి. ఆ కోర్సులకి ఏ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ వచ్చినా కూడా మేము ట్రైన్ చేసి పంపించగలం. సో వీఆర్ నాట్ డీలింగ్ విత్ లెట్స్ ఎంబీఏ హెచ్ఆర్ అని ఇవి మేము డీల్ చేయట్లేదు. ఫ్యూచర్లో కూడా మేము గ్రాడ్యుయేషన్ కానీ వేరే ప్లాన్స్ ఉన్నా, ఏదున్నా ఫైనాన్స్కి కోర్ ఇన్స్టిట్యూట్ అన్నట్లే మేము బ్రాండింగ్ చేయడం కానీ రిజల్ట్స్ కానీ తీసుకొస్తున్నాం. ఎస్, అంటే మీ స్టూడెంట్స్ అందరితో ఇంటరాక్షన్ అయినప్పుడు కూడా యూబీఎస్సీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళందరూ చెప్పారు, అదర్ దెన్ వేరే ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే కనుక. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్తారు మదన్ గారు? ఇంచుమించు అంతే అండి. అంటే 2 పాయింట్లు మళ్ళీ. ఒకటి, మేము ఫస్ట్లో ఒక 6 years బ్యాక్ అట్లా చెప్పినప్పుడైనా, ఇప్పుడు చెప్పేదైనా, నెక్స్ట్ 6 years తర్వాత చెప్పేదైనా వాళ్ళకి, ఒకటి ఇండస్ట్రీలో పని చేసాం కాబట్టి వీ హ్యావ్ అన్ ఐడియా ఆ కంపెనీస్కి ఏం కావాలి, ఏ స్టేజ్లో స్టూడెంట్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది జాబ్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు, 5 yearsలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు డిగ్రీ అయిపోయాకో, 12th అయ్యాకో, ఎంబీఏ అయ్యాకో ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఒక ఐడియా ఉంది మాకు.
దాన్ని బట్టే మేము ఆ సిలబస్ డిజైన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంటే ఎవరు క్లాసెస్ చెప్పాలి, ఏ డెప్త్కి వెళ్ళాలి, ఒక క్లారిటీతో వెళ్తున్నాం. వాళ్ళు ఇంచుమించుగా చెప్పిన ప్రోగ్రామ్ ఫాలో అయినంత వరకు వీ కెన్ గెట్ ద రిజల్ట్స్. ప్లస్ ఈ మిత్స్ అంటే మిస్టేక్స్ కానివ్వండి, కొన్ని నమ్మకాలు అంటే ఏంటి, కొందరు ఒక స్టూడెంట్ ఏంటి పెద్ద క్యాంపస్ ఉంది కాబట్టి, లేకపోతే పెద్ద రెప్యుటేషన్ ఉంది కాబట్టి ఈ కాలేజ్ గ్రేట్ అని వెళ్తారు. ఒక 2 years తర్వాత రియలైజ్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ మాకు 2 years బ్యాక్ మాతో చేసిన డిస్కషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఇదే వాళ్ళు చెప్పింది, నేను మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాను. ఇంకొందరు ఏంటి, మా కంపెనీ పెద్ద మా కాలేజ్ వాళ్ళు పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్ ఇచ్చాను వెళ్తారు, కంపెనీ పేరు పెద్దదే, నువ్వు వెళ్ళిన రోల్ ఏంటో చూసుకో అని చెప్తాను. అది మళ్ళీ మిస్టేక్ అయిందని మళ్ళీ 2 years తర్వాత వస్తారు. ఇలా మల్టిపుల్ మిస్టేక్స్ చేస్తుంటారు స్టూడెంట్స్. అవన్నీ కూడా మేము ఎక్కడికక్కడ అవేర్నెస్ చేయడానికి మా ట్రై మేము చేస్తుంటాం. ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరు. మేము చెప్పగలిగేదైతే మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలనుకున్నా, ఏ కంపెనీకి వెళ్ళాలనుకున్నా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ముందు ఉంటారు, ఆ ఒపీనియన్ తీసుకోండి. మీ వీళ్ళంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. 1 or 2 years కాకుండా 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోండి. దెన్ యూ ఆటోమేటికల్లీ అండర్స్టాండ్ వై వీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. రైట్ మదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూబీఎస్ఎల్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి కాన్ఫిడెన్స్తో రావాలి అనేది కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.